హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నడుము లూజ్ తక్కువగా ఉండి, చంక రౌండ్ తక్కువగా ఉండి, చెస్ట్ ఎక్కువగా ఉంటే బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇదైతే 1 మీటర్ ఉంటుందండి. ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ను డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని కార్నర్స్ ఆపోజిట్లో వేసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడ్ వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే నేను కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ మీద బ్లౌజ్ పీస్ అయితే వేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత 1 ఇంచు ఖర్చు కోసం పెట్టుకోవాలండి. ఇక్కడ బ్లౌజు చంక రౌండ్ అయితే ఇక్కడ కొలుసుకుందాం. ఇక్కడ చంక రౌండ్ కోసం కుట్టు ఏర్పడతలే కాబట్టి ఇక్కడ నేనైతే డాట్స్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మనం అయితే ఇప్పుడు చంక రౌండ్ కొలుసుకుందాం. ఇక్కడ 7.2 వచ్చిందండి. నేను ఇందులో అయితే 7 రాశాను. ఇక్కడ 7.2 వచ్చింది. 7 మీద 2 గీతలు అయితే వచ్చిందండి. ఇక్కడ హ్యాండ్ హైట్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ కస్టమర్ అయితే 1 ఇంచు పెంచమన్నారండి. ఇక్కడ 1 ఇంచ్ పెంచిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే ఇలా డ్రా చేసుకోవాలి. పైవైపు కూడా అలాగే మెజర్ చేసుకొని డ్రా చేసుకోవాలండి. ఇక్కడ అడ్డుగా స్కేల్ పెట్టుకొని మనమైతే ఇప్పుడు లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత చంక డౌన్ అయితే తీసుకుంటున్నాను. ఇది బ్లౌజ్లో ఉండే తీసుకుంటానండి నేను. ఎగ్జాక్ట్లీ మనం పెట్టమన్నప్పుడు మాత్రం ఇలా మార్కింగ్ చేసుకుంటానండి. ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చంక రౌండ్ 7.2 వచ్చింది కదండి. ఇక్కడ స్ట్రేట్గా మనం ఇలా మెజర్ చేసుకోవాలి. టేపును ఇలా క్రాస్గా పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఈ 2 ఇంచెస్ని కూడా కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కరువు తీసుకోవడానికైతే ఇలా మెజర్ చేసుకుంటున్నాము. టేపును మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక డాట్ పెట్టుకోవాలండి. ఇలా ఆ డాట్ దగ్గర నుండి పై లైన్కు ఇలా స్కేల్ అడ్డుగా పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లోకి అయితే ఒక డాట్ చేసుకోవాలండి. కార్నర్ మీద కూడా 1.5 ఇంచ్కి అయితే ఒక డాట్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ కరువు గీసుకుందామండి. ఇదైతే హ్యాండ్ బ్యాక్ సైడ్ వస్తుందండి. మనం ఫస్ట్ గీచే లైన్ అయితే మనం మిడిల్లోకి డాట్ పెట్టుకున్నాం కదండి, అదిని కలుపుతూ మరొకటి గీసుకుంటే అది ఫ్రంట్ సైడ్ వస్తుందండి హ్యాండ్స్కి. ఇక్కడైతే 1 ఇంచు ఫ్రంట్ దగ్గర, 1 ఇంచు ఇక్కడ చంక రౌండ్ దగ్గర లోపలికి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ 2 మార్కింగ్లు కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మిడిల్ దగ్గర టచ్ కావాలి. ఇలా కర్వ్ అయితే తీసుకోవాలండి. తీసిన తర్వాత ఇప్పుడు మనమైతే హ్యాండ్ అయితే కట్ చేసుకుందామండి. చూడండి, ఇలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది బ్లౌజ్ అయితే. చూడండి, ఇక్కడ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇది ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత మనం హ్యాండ్ లూజ్ దగ్గర ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పైన కూడా ఒక టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే హ్యాండ్స్కు కట్ చేసినకు ఆపోజిట్లో మనం ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఇలా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కు డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడైతే మెజర్ చేసిన కొలతలు అయితే రాస్తున్నానండి. ఇది స్టార్టింగ్ అయితే మిడిల్ చెస్ట్, సెకండ్ వన్ ఏమో నడుము లూజ్ అండి, థర్డ్ వన్ చంక రౌండ్ అండి. ఇక్కడైతే నేను 7.2 అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత 1 ఇంచ్ కలుపుకోవాలండి. కలిపిన తర్వాత 2 ఇంచు ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. ఇక్కడైతే బ్లౌజ్ హైట్ అయితే తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే తీసుకుంటున్నాను. మిడిల్లో కూడా అలాగే మనం లైన్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే లైన్లు డ్రా చేసుకోవాలి. ఇదైతే పైన షోల్డర్ కోసం ఖర్చు అండి. ఈ ఖర్చు కూడా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్నాం కదండి, 7.2కి 1 ఇంచ్ కలుపుకోవాలండి. 8.2 వస్తుంది కదా, అదే ఇక్కడ డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్
ఖర్చు కోసం డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే 5.5 వచ్చిందండి. ఒక పావించు ఖర్చు కోసం తీసుకుంటున్నాను. నెక్ అయితే 2.5 తీసుకున్నాను. మిగతాదైతే చిన్న షోల్డర్కు తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఒకసారి బ్లౌజ్తో కూడా ఇలా చూసుకోవాలండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే నేను ఈ షోల్డర్ దగ్గర తీసుకున్న మెజర్మెంట్స్ కొంచెం కిందకి తీసుకుంటున్నానండి. ఇదైతే చంక రౌండ్ కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు టేపు షోల్డర్ దగ్గర పెట్టుకొని కిందకైతే 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది చంక రౌండ్ కోసం ఇలా మనం లైన్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసిన తర్వాత మరొక చోట కూడా అట్లే తీసుకోవాలండి. మెజర్మెంట్ 5.5 తీసుకొని ఇలా ఎల్ ఆకారంలో షేప్ అయితే గీసుకోవాలండి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ 3 మార్కింగ్లు ఫస్ట్ తీసుకున్నాం కదండి, వీటిని అయితే స్కేల్తో ఇలా కలుపుకోవాలండి. ఖర్చు కోసం కూడా మనం గీసాం కదా, అది కూడా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం చంక రౌండ్ కోసం ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను. ఈ కార్నర్ దగ్గర నుండి ఇలా టేప్ పెట్టుకొని ఇక్కడ 1.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ తీసుకొని ఈ లైన్ కలుపుతూ మనమైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడైతే మనం చంక రౌండ్ అయితే కొలుసుకుందామండి. చంక రౌండ్ ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం వదిలిపెట్టి షోల్డర్ కింది నుండి ఇలా కొలుసుకోవాలండి. ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే. ఇప్పుడైతే మరొకసారి చూసుకుందాము. ఇప్పుడు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఎందుకంటే మనకు చంక రౌండ్ మ్యాచ్ కాకపోతే బ్లౌజు పట్టేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్తో కూడా మెజర్ చేసి చూసుకుంటున్నాను. ఇక్కడైతే ఇప్పుడు నెక్ అయితే డ్రా చేద్దాం. ఇక్కడ 2.5 తీసుకున్నాను కదా, కింద అయితే 1.5 తీసుకుంటున్నానండి. ఎందుకంటే నెక్ రౌండ్గా రావడానికి ఇలా స్కేల్తో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత పైవైపు కూడా ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే కర్వ్ స్కేల్తోనే ఇలా మనం కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పెట్టి కూడా ఒకసారి నెక్ అయితే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే కట్ చేసుకోకముందు మనం బ్లౌజ్ పెట్టి ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, డౌట్ అయితే క్లియర్ అవుతుందండి. చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి నెక్ అయితే. ఇప్పుడైతే నడుము లూజ్ని అయితే ఒకసారి కొలుసుకుందామండి. ఎందుకంటే డాట్ మార్కింగ్ చేయడానికి ఇలా కాజా పట్టి వదిలేసి మనమైతే కొలుసుకోవాలండి. ఇక్కడైతే 29 ఇంచులు వచ్చిందండి. దానిలో 4వ భాగం అంటే ఇలా టేప్ను అయితే 4 మడతలుగా మలుచుకోవాలండి. మలిచిన తర్వాత ఇప్పుడు ఇలా తీసుకోవాలండి. 7.2 అయితే వచ్చిందండి. ఇలా టేప్ను అయితే మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలండి. ఇలా డాటు మనకు ఎంత హైట్ ఉందో అది కూడా బ్లౌజ్లో నుండి మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుతూ మనమైతే లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా సైడ్కి కూడా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. మనం ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి, బ్లౌజు కుట్టేటప్పుడు అయితే మనకు ఈజీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకు బ్లౌజ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నెక్ కింది నుండి ఎంత మెజర్ ఉందో చూసుకోవాలండి టేప్ పెట్టి. ఇక్కడైతే నాకు 4.5 వచ్చిందండి. అదే మార్కింగ్ను సైడ్ జాయింట్ ఉంటుంది కదా, సైడ్ జాయింట్ మొదటి కుట్టు దగ్గర మనం ఇలా లైన్ ఇట్లా డ్రా చేసుకొని నెక్ను అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి ఇలా మనం మెజర్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే బ్లౌజ్ని అయితే మనం కట్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇలా మనం నీట్గా మనం కట్ చేసుకుంటే బ్లౌజ్ కూడా నీట్గా వస్తుందండి. చూడండి ఇలా మనం బ్లౌజ్ని అయితే కదిలించకూడదు. బ్లౌజ్ ఎట్లుందో అలాగే మనం తిరుగుతూ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఇలా బ్లౌజ్ కట్ చేయడము కంప్లీట్ అయిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్ యొక్క డాట్ ఉంటుంది కదా, అక్కడైతే టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా అవుతుంది కుట్టేటప్పుడు. బ్యాక్ సైడ్ కూడా ఇలా డాట్ వేసుకొని మార్కింగ్ కూడా అక్కడ చేసుకోవాలండి. చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు టైం అయితే కలిసి వస్తుందండి. ఎందుకంటే ఇవన్నీ మనకు ఈజీగా అయిపోతాయి. ఇక్కడ ఖర్చు కోసం అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ పీస్ని అయితే ఇలా రివర్స్ చేసుకొని ఇలా మనకు కోరాస్ ఉంటాయి కదండి, అక్కడైతే మనం
షోల్డర్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టామనుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్గా వస్తుంది, మనకు బ్లౌజ్ అయితే పట్టేసినట్టుగా ఉండదు, నీట్గా ఉంటుందండి. ఇక్కడ ఒక స్కేల్ అంతానైతే నేను ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకుంటానండి ఫ్రంట్ సైడు. ఇలా మనం అయితే బ్యాక్ పార్ట్ ఎట్లుందో అలాగే మనమైతే ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నెక్ దగ్గర కూడా స్కేలు ఇలా పెట్టుకొని పొడవుగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత చంక రౌండ్ దగ్గర, నెక్ దగ్గర ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలండి. షోల్డర్స్ దగ్గర కూడా ఇలా మనం స్కేల్ పెట్టి డ్రా చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. కటింగ్ అయితే తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదండి. ఇక్కడ చంక రౌండ్ దగ్గర కూడా ఇలాగే డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్స్ దగ్గర కూడా డ్రా చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇక్కడ మనం చంక లోతు తీసుకునే దగ్గర ఇక్కడ ఎల్ షేప్లో ఉంది కదండి, అక్కడైతే ఇలా వీలర్ ఉంటే వీలర్ సహాయంతో ఇలా రబ్ చేసుకోవచ్చు. లేదంటే నా దగ్గర అయితే స్కేల్ ఉంది, స్కేల్తో ఇలా రబ్ చేసుకొని నేనైతే ఇలా డ్రా చేసుకుంటాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని తీసేసి ఇలా ఫ్రంట్ పార్ట్పై మనం ఇలా లోతు కోసం ఇలా ఎల్ షేప్లో గీసుకోవాలి. ఖర్చు కోసం కూడా 2 ఇంచెస్ గీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం షోల్డర్ దగ్గర కూడా ఖర్చు కూడా గీసుకోవాలి. గీసిన తర్వాత ఇప్పుడు నేను డాట్ హైట్ ఎంత ఉందో ఇప్పుడైతే కొలుచుకుంటున్నాను. ఇక్కడైతే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ దగ్గర నేనైతే కొలుచుకుంటున్నాను. ఇక్కడ డాట్ దగ్గరకి ఒక మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రంట్ పార్ట్ సైడ్ పెట్టామనుకోండి మనకైతే బ్లౌజ్ సాగదు. ఇలా రివర్స్ తీసి పెట్టామనుకోండి కొంచెం బ్లౌజ్ అయితే సాగుతుంది. అందుకోసమే ఇలా డాట్ దగ్గరికి ఒక మార్కు, కొంచెం పావించు కిందికి మరొక మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. పావించు ఖర్చు కోసం మనం 4th డాట్ వేస్తాం కదా, ఆ ఖర్చు కోసం కూడా ఒక పావించు ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మరొకసారి ఇలా చూసుకోవాలండి. చూసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి కటింగ్ ఈజీ అయిపోతుంది, కుట్టడం మరీ ఈజీ అయిపోతుందండి. ఇలా ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే షేప్ బెల్ట్ దగ్గర ఎంత ఉందో ఒకసారి అయితే చూద్దామండి. నేనైతే ఓల్డ్ బ్లౌజ్తోనే చూస్తాను. ఇక్కడైతే 2.5 అయితే ఉందండి. ఇక్కడ కాజాపట్టి దగ్గర నుండి మెయిన్ డాట్ దాకా ఎంత ఉందో ఇలా మెజర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ 2.5 ఉంది. ఇక్కడైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్కు మధ్యలో దూరం 1 ఇంచ్ ఉందండి. ఇలా డ్రా చేసుకున్నాక మనమైతే ఇలా ఫ్రంట్ డాట్ హైట్ ఎంత ఉందో బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను కొలిచి చూపిస్తున్నాను. ఇక్కడ 2.5 ఉందండి, అంతే హైట్తో మనం డాట్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత స్కేల్తోని లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఖర్చు కోసం కూడా ఇలా లైన్ డ్రా చేసి పెట్టుకోవాలండి. మనం కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది. ముందే మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడైతే నెక్ అయితే చూద్దామండి. షోల్డరు కుట్టు కింది నుండి చూసుకోవాలండి. ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలండి. నెక్ ఎంత దూరం ఉందో అక్కడ మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఈజీగా నెక్ రౌండ్ అయితే వస్తుందండి. ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసి ఈ బ్లౌజ్ని అయితే తీసేసి ఎల్ షేప్లో మనమైతే ఇప్పుడు గీసుకోవాలండి. గీసిన తర్వాత కర్వ్ స్కేల్తోనే మనమైతే ఇలా రౌండ్గా గీసుకోవాలండి. గీసుకున్నాం అనుకోండి మనకైతే నెక్ ఎలాంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా గీసుకున్న తర్వాత మరొకసారి కూడా చెక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా మనం డ్రా చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అయితే తక్కువ టైంలో కుట్టొచ్చండి. చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడైతే నేను ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. కింది నుంచి 2వ ఉక్స్కు కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం కూడా కొంచెం మార్కింగ్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇలా క్రాస్గా కొంచెం సేపు గీయాలి. గీసిన తర్వాత ఇప్పుడైతే మనం ఉక్స్ పట్టి సైడ్ ఉండే డాట్ అయితే వేసుకోవాలండి. కింది నుండి కొంచెం పైకి వేసుకుంటే సరిపోతుంది, మిడిల్లో వేయకూడదండి ఈ డాట్ అయితే. ఇక్కడ వేసిన తర్వాత ఒక 2 ఇంచులు తీసుకోవాలండి. తీసుకొని ఇలా మనమైతే లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం కూడా 1/2 ఇంచు ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం చంక దగ్గర నుండి మరొక డాట్ వేసుకుందామండి. ఈ రెండింటికి మిడిల్లో చంక దగ్గర డాట్ అయితే వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను చంక రౌండ్ దగ్గర 1/2 ఇంచు ఖర్చు అయితే తీసుకుంటున్నాను. ఇలా స్కేల్తో రౌండ్గా గీసుకున్నాం అనుకోండి మనకైతే ఈజీగా అయిపోతుంది. ఇక్కడైతే మిడిల్ డాట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసిన తర్వాత ఇక్కడ
ఫోర్త్ డాట్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా నేనైతే ఇలా డాట్ వేసిన తర్వాత ఒకసారి కొలిచి చూసుకుంటున్నానండి. ఈ మూడిట్ల మధ్యలో దూరం అయితే కరెక్ట్గా రావాలండి. కరెక్ట్ వచ్చిందనుకోండి మనకు డాట్స్ అయితే సమానంగా ఉంటాయి. షేపు కరెక్ట్గా నిలబడుతుందండి. చూడండి ఇలా నేను కరెక్ట్గా ఇలా డ్రా చేసుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఫోర్త్ డాట్ వేస్తున్నానండి. ఫోర్త్ డాట్ అనేది మిడిల్ కంటే కొంచెం కిందికి వేసుకుంటే సరిపోతుందండి. ఈ డాటు అన్ని బ్లౌజులకు ఉండదండి, కొంతమంది మాత్రమే వేసుకుంటారు. ఇక్కడైతే ఇలా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకుందామండి. బ్లౌజ్ అయితే మనం ఎలా వేసామో అలాగే నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు అయితే ఈజీగా వస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ మనం ఖర్చు పెట్టుకున్నాం కదండి ఒక స్కేల్ అంతా, ఇది మాత్రం మనకి లాస్ట్లో మనం బ్లౌజ్ పీసు కుట్టిన తర్వాత మనకైతే అప్పుడు ఏమైనా మిగిలితే కట్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడికక్కడికి సరిపోతుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ డాట్స్ పెట్టుకున్నాం కదండి, వీటిని బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. రెండు సమానంగా వస్తాయండి షేప్స్ అనేటివి. లేకపోతే మనకు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ చెట్టు ఉంటుందండి. అందుకోసమని ఇలా డాట్స్ వేసుకొని మనమైతే లైన్స్ డ్రా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుందండి. ఇక్కడ ఖర్చు కోసం ఒక స్కేల్ అంతా తీసుకున్నాం కదా, అది కూడా డ్రా చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు కోసం అయితే ఇంకో లైన్ కూడా డ్రా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం కుట్టినప్పుడు సైడ్ జాయింట్స్ అయితే కరెక్ట్గా వస్తాయండి. అట్లా అయితే మనకు వర్క్ కూడా తగ్గిపోతుంది, పని కూడా ఈజీగా ఉంటుందండి. ఇలా గీసుకోండి. ఇప్పుడైతే డాట్స్ పెట్టుకున్న దగ్గర ఇలా టక్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేద్దాము. షేప్ బెల్ట్ కోసము మనము ఇలా మిగిలిన పీస్ని అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కూర ఉన్నది కదా, అటు సైడ్ అయితే ఒక స్కేల్ అంతా మనం బ్యాక్ పార్ట్కు వేసే పట్టీ కోసం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ను పక్కకు పెట్టేసుకొని మనమైతే షేప్ బెల్ట్ కోసం అయితే ఇప్పుడు కొలతలు తీసుకుందామండి. ఇది షేప్ బెల్ట్ అయితే ఓల్డ్ బ్లౌజ్ నుండే తీసుకోవాలండి. ఇక్కడ ఓల్డ్ బ్లౌజ్కు 11 ఇంచెస్ వచ్చిందండి. ఇలా షేప్ బెల్ట్ పొడవు 11 ఇంచెస్ తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనకు ఉక్స్ పట్టి సైడు ఉండేదానికైతే ఇక్కడ బ్లౌజ్ నుండే తీసుకుంటున్నామండి. 3 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ కాడ కూడా మనం ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇటు సైడ్ అయితే 2.5 వచ్చిందండి. 2.5కు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మిడిల్లో కూడా 2.5కు మార్కింగ్ చేసుకోవాలండి. మనం ఓల్డ్ బ్లౌజ్తో ఇలా మెజర్ చేసుకుంటూ ఇలా డ్రా చేసుకొని ఇక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు నీట్గా వస్తుంది. బ్లౌజ్ కూడా స్టిఫ్గా ఉండాలంటే మరొక పీస్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. అది ఈ పీస్ అయినా లేదా వేరే పీస్ అయినా పర్లేదండి. ఇక్కడైతే నాకు ఇలా షేప్ బెల్ట్ అయితే కట్ చేశాను కదండి, వేరే దానిలోకి వెళ్ళి అయితే నేను తీసుకుంటానండి. ఇక్కడైతే మెడ పట్టీ కోసం అయితే పీసులు అయితే కట్ చేసుకుందామండి. ఇలా నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఇలా క్రాస్ పీసులు కట్ చేసుకోవాలండి. మిగిలిన పీస్ నుండి అయితే ఇలా స్కేల్ పెట్టుకొని స్కేల్ అంతా మనం ఇలా డ్రా చేసుకుంటూ మనం కట్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ సమానంగా వస్తాయి. మనకు మెడపట్టి కూడా సమానంగా వస్తుందండి, ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కట్ చేసి అయితే కంప్లీట్ అయినాయి కదండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇలా మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అయితే ఈజీగా కంప్లీట్ అవుతుందండి. చూడండి, ఇక్కడైతే బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్, ఇక్కడ షేప్ బెల్ట్, ఇక్కడ ఉక్స్ పట్టు కాజా పట్టి, ఇవైతే నడుం పట్టి, ఇదైతే మెడ పట్టీకి సంబంధించినవి. చూడండి, ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్ చేద్దామండి. ఇక్కడైతే ముందుగా నేను ఫ్రంట్ షేప్ అయితే ఇలా స్టిచ్ చేస్తున్నానండి. ఇలా మెయిన్ డాట్ అయితే మనము మార్కింగ్ చేసుకున్నాం కదండి, దానిపైన ఉండే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ రివర్స్లో కూడా ఒక కుట్టేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అయితే చిరిగినా కానీ ఈ డాట్స్ అయితే చిరిగిపోండి, నీట్గా ఉంటాయి. ఇక్కడైతే మనం గోరుతో ఇలా రబ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడైతే ఉక్స్ పట్టి సైడు ఉంటుంది కదండి, ఆ డాట్ని అయితే ఇలా మనం
స్టిచ్ చేసుకుందామండి. ఇలా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది మనకి. కుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది చాలా రోజులు. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే చంక దగ్గర ఉన్న కుట్టు అయితే వేసుకుందామండి. ఈ లోపైతే ఇలా గోరుతో గీరుకోవాలండి. మనం గీరుకున్నాం అనుకోండి, కుట్టు అయితే నీట్గా కనిపిస్తుందండి. ఇక్కడ మరొకటి కూడా ఇలాగే డాట్ వేసుకోవాలి. ఇక్కడైతే చివరగా 4th డాట్ కూడా వేసుకున్నాం అనుకోండి, ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది మనకు. ఇలా మనం గోరుతో రబ్ చేసుకున్నాం అనుకోండి, షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే అతుక్కుందామండి. ఇక్కడ షేప్ బెల్ట్ కోసం నేను ఇక్కడైతే మందంగా ఉండే 2 పీసులను అయితే అతుక్కున్నానండి. ఇలా మనకైతే షేప్ బెల్ట్ అయితే మంచిగా స్టిఫ్గా ఉంటుంది, షేప్ కూడా పర్ఫెక్ట్గా నిలబడుతుందండి. ఇలా ముందుగానే నేను ఓల్డ్ బ్లౌజ్తోని ఇలా మెజర్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఎందుకంటే మనం దీనికి కుట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ షేప్ బెల్ట్ విప్పాల్సిన అవసరం ఉండదండి. ఇక్కడ డాట్ కూడా మధ్యలోకి ఇలా పోకుండా ఉండడానికైతే ఇలా ఫోల్డింగ్ చేసి ఒకసారి కుట్టుకోండి. ఇలా మధ్యలో అయితే పడకుండా ఉంటుంది, షేప్ అయితే పర్ఫెక్ట్గా నిలబడుతుందండి. మనం ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్నాం కదండి, అదే మార్కింగ్ మీద ఇలా గీసుకోవాలండి. ఈ క్లాత్ కొంచెం పల్సగా ఉంది కాబట్టి నాకు పైకి కనిపిస్తుందండి. ఇలా అదే లైన్ మీద కుట్టు వేస్తున్నానండి. మనం ఇలా డ్రా చేసుకోకుండా మనం యథావిధిగా కుట్టామనుకోండి, ఒక్కోసారి ఇప్పాల్సిన పరిస్థితి వస్తుందండి. మనం ఇన్విజిబుల్గా వేసుకుంటాం కాబట్టి మనకు ఇప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకోసమని మనం ముందు ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది మనకు. షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసి షేప్ బెల్ట్ మిడిల్లో పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత మనం ఇంతకుముందు కుట్టు వేసాం కదండి, అదే కుట్టు పై నుండి ఇలా వేసుకోవాలండి. వెనక్కి తిప్పుకొని ఇలా కుట్టు వేసామనుకోండి, మనకైతే క్లాత్ లోపల ఇరుక్కోకుండా ఉంటుందండి. ఒకవేళ ఇరుక్కపోయింది అనుకోండి, చాలా గజిబిజిగా ఉంటుంది, మళ్ళీ మొత్తం ఇప్పాల్సి ఉంటుంది. అందుకోసమే నిదానంగా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇక్కడైతే షేప్ బెల్ట్కి అయితే నేను కట్స్ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే షేప్ బెల్ట్ దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుంది, మనం క్లాత్ తీసినప్పుడు కూడా ఈజీగా వస్తుందండి. చూడండి, ఇలా మనం నిదానంగా తీసుకోవాలండి. ఎందుకంటే కాటన్ బ్లౌజెస్ మాత్రం చిరిగిపోతాయండి, గట్టిగా లాగకూడదు, బ్లౌజ్ కూడా సాగుతుందండి. అందుకోసమే నిదానంగా ఇలా తీసేసుకున్నాం అనుకోండి. చూడండి, మన నీట్గా వచ్చింది కదా, పర్ఫెక్ట్గా. ఒకసారి ఈ బ్లౌజ్ని అయితే చేతులతో ఇలా కొంచెం పర్ఫెక్ట్గా అనుకోవాలండి. కాటన్ పీస్ కాబట్టి మనకు ఇలా ముడతలు అయితే వస్తుందండి. మనం కుట్టిన తర్వాత ఐరన్ చేసామనుకోండి, ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా షేప్ బెల్ట్ కుట్టడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడైతే కాజా పట్టి అతుక్కుంటున్నాం. ఇక్కడ మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ రివర్స్లోకి అనుకొని మనం ఈ పట్టీ అయితే ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుతోని మనమైతే ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్నాం అనుకోండి, నీట్గా వస్తుంది. మనం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కుట్టుకున్నాం అనుకోండి, ముడతలు రాకుండా ఉంటుందండి. ఇక్కడ చివరికి అయితే రఫ్ ఇవ్వాలి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి, అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడైతే మరొక ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని మరొక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందండి. కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అందుకోసం ఇలా రఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్ కూడా రఫ్ చేసుకోవాలండి, మనకైతే నీట్గా వస్తుందండి. ఇప్పుడైతే మరొక ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు కూడా మరొక రఫ్ ఇచ్చుకొని ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకైతే ఉక్సు పట్టి కాజా పట్టి నీట్గా వస్తాయి, పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇక్కడ కుట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, దాన్ని అయితే ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలాగే మరొక పార్ట్ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రెండో పార్ట్ కూడా రెడీ అయిందండి. ఇలా రెడీ అయిన తర్వాత ఏమన్నా నెక్ దగ్గర ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే ఫోల్డింగ్ చేసి కుట్టుకుందామండి. ఎందుకంటే మనం చివరన మనం హెమ్మింగ్ చేస్తాం కదండి, హెమ్మింగ్ చేసేటప్పుడు మనం అయితే ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత మరొక ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ కోసం ఒక పెద్ద కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే మనం అది ఇప్పేస్తాం కాబట్టి మరొక పెద్ద కుట్టు వేసుకున్నాం అనుకోండి, మనకు హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది.
మనకు హ్యాండ్స్ అతికేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందండి. చంక రౌండ్ దగ్గర కూడా సమానంగా వస్తుంది. అందుకోసమని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. మరొక హ్యాండ్ కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా టక్స్ వేసుకోవాలండి. ఇక్కడైతే నేను వేశాను. ఇక్కడైతే షోల్డర్స్ అయితే అతుకుతున్నానండి. షోల్డర్స్ దగ్గర ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఒక పావించు ఖర్చుతోని ఇలా మెడ దగ్గర అండి పావించు ఖర్చు వదులుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం క్రాస్గా ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, భుజాలు అయితే జారకుండా ఉంటుంది, మెడ జారకుండా ఉంటుందండి. చూడండి ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి గోరుతో రబ్ చేసుకొని ఇంకో షోల్డర్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడైతే మెడ పట్టి వేసుకునేటప్పుడు ఒకసారి అయితే మెడనైతే కొలుచుకోవాలండి. మెడ సైడ్ ఒక పావించు ఖర్చు వదులుకొని మనం ఇలా కొలుచుకున్నాం అనుకోండి, ఇక్కడ బ్లౌజ్ అయితే కరెక్ట్గా వస్తుంది, సేమ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఇలా ఒకసారి కొలుసుకున్న తర్వాత మెడ పట్టి అయితే జాయింట్ చేసుకున్నామండి. ఇలా చూడండి క్రాస్ పీసులు కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ క్రాస్ ఆ క్రాస్ ఆపోజిట్లో పెట్టుకొని మనం అయితే ఒక పావించి ఖర్చుతోని ఇలా కుట్టు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆపోజిట్గా తిప్పుకొని మనం ఇలా మళ్ళొక్కసారి రఫ్ ఇచ్చుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలాగే మెడ పట్టిని అయితే జాయింట్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. మన చేతుకు ఏ వైపు మనకు పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ సైడు ఇలా బ్లౌజ్ పీస్ పైన మనం మెడపట్టి పెట్టుకొని ఒక పావించు ఖర్చు వదులుకొని ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి. మొదట మంచిగా రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత ఇలా పావించు ఖర్చుతోని బ్లౌజును లాగకూడదండి. ఇక్కడ పట్టిని కూడా లాగకుండా నిదానంగా ఇలా మనం కుట్టుకున్నాం అనుకోండి, మనకైతే నీట్గా వస్తుందండి. ఖర్చు అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకటే సమానంగా రావాలండి. ఎందుకంటే నెక్కు ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. చూడండి ఇలాగా మనం చివరికి రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మెడపట్టి ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలండి. మనం కుట్టిన థ్రెడ్కు కట్ కాకూడదండి, అలా అయితే మెడ పట్టి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడైతే ఇలా పావించు ఖర్చుతోని మనం ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం కూడా ఈజీగా హెమ్మింగ్ చేసుకోవచ్చు అండి. ఇలా మనం మెడ పట్టి వేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనమైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. మెడ పట్టి అయితే ఎంత నీట్గా వచ్చిందో, ఒకే సమానంగా వచ్చింది కదా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి లోపల సైడు, అది నిదానంగా కట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే బ్లౌజ్ పాడు కాదు. లేదా ఎక్కడైనా ఒక కట్ పడ్డదనుకోండి బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమనే చూసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి చిన్న క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ని అయితే నిదానంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కట్ చేయడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేద్దామండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్స్ చేసేటప్పుడు అయితే ఇక్కడ మనము ఖర్చు అయితే వదులుకున్నాం కదండి, మనం కర్వ్ తీయకుండా ఒక హాఫ్ ఇంచు ఖర్చు అయితే వదులుకున్నామండి. ఇది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నిదానంగా మనం కర్వ్ తీసుకోవాలండి. ఎందుకంటే మనకు రెండు కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి మనం కుట్టేటప్పుడు తీసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందండి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుందండి లోత్ అనేది. ఈ ఫ్రంట్ సైడ్కు ఇలా టక్స్ దగ్గర పెట్టుకొని మనం షోల్డర్ కుట్టు పైన పెట్టుకొని నీట్గా పావించు ఖర్చు కంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకొని మనం ఇలా కుట్టుకోవాలండి. కుట్టుకున్నాం అనుకోండి మనకు బ్లౌజు నీట్గా వస్తుందండి. కొంచెం ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్ అంతా జిగ్జాగ్గా ఉంటుంది. అందుకోసమే నిదానంగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లౌజ్ని తిప్పుకొని మరొక కుట్టు వేసుకోవాలండి. ఇలా చివరి వరకు కుట్టు అయితే వేసుకోవాలండి. బ్లౌజ్ని అయితే లాగకూడదండి, హ్యాండ్ను కూడా లాగకుండా ఇలా నిదానంగా సర్దుకుంటూ మనం కుట్టు వేసుకోవాలండి. వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ సాగదు, సాగిందనుకోండి కొంచెం ఎక్స్ట్రా వస్తుందండి, మళ్ళీ బ్లౌజ్ మొత్తం తేడాగా ఉంటుంది. అందుకోసమే ఇలా నిదానంగా సదురుకుంటూ మంచిగా కుట్టు వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ని తిప్పుకొని రెండో కుట్టు కూడా వేసుకోవాలండి. ఇలా మనం రెండు కుట్లు వేసామనుకోండి బ్లౌజ్ కూడా చిరగకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు బ్లౌజు మంచిగా ఉంటుంది కదా, అందుకోసమే ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత మనం పైనుండి గోరుతో ఇలా గీరుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గీరుకున్నాం అనుకోండి కుట్టు కూడా నీట్గా ఉంటుంది. మరొక హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే హ్యాండ్స్
జాయింట్ చేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నడుం పట్టి వేసుకుందామండి. కొంతమంది ముందే మెడ పట్టి వేస్తారు, కానీ నేను లాస్ట్లో వేస్తానండి. ఎందుకంటే మనకు ఎక్కువ తక్కువ వచ్చినా కానీ మనం సైడ్కు కొంచెం కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇక్కడైతే నాకు కరెక్ట్గానే వచ్చిందండి బ్లౌజు. ఇలా చూడండి, ఇలా నడుం పట్టినైతే అతుక్కుందాం. ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇక్కడ మనమైతే బ్లౌజ్పై పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ మనకు టక్స్ వచ్చిన కాడ ఇలా కొంచెం చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలండి క్లాత్. రెండో టక్స్ దగ్గర కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకొని ఇలా పట్టినైతే అతుక్కోవాలండి. అతికిన తర్వాత మనం సైడ్కి అయితే మరొక స్టిచ్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టీ కోసం మరొక స్టిచ్ వేసుకోవాలి. హెమ్మింగ్ మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే చేసుకుందాం. ఇక్కడైతే హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చంక రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్లన్నీ ముందే చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. నేను మీకు తెలవడం కోసం వీడియోలో ఇలా చూపిస్తున్నానండి. చూడండి, ముందే నేను మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి కుట్టడం అయితే ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇలా కుట్టిన తర్వాత చివరికి అయితే ఒక రఫ్ ఇచ్చుకోవాలండి. నీట్గా మనం ఇలా స్టిచ్ చేసామనుకోండి, మనం ఎన్ని బ్లౌజులైనా కుట్టొచ్చండి. రోజుకు ఇలా నిదానంగా కుట్టుకోవాలండి. మనము ఎన్ని కుట్టామన్నది ముఖ్యం కాదండి, ఎంత నీట్గా కుట్టామన్నదే ముఖ్యము. ఇక్కడైతే మరొక స్టిచ్ వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ 2-3 కుట్లు ఇలాగే వేసుకోవాలండి. సైడ్కి అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, అదైతే కట్ చేసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ అయితే కుట్టడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే, థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి. చూడండి, మనకు చంక డౌన్ తక్కువ ఉండి, నడుము లూజ్ తక్కువగా ఉండి, చెస్ట్ లూజు ఎక్కువ ఉన్నప్పటికీ మనం ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కట్ చేసి కుట్టినాం అనుకోండి, చూడండి ఇలా నీట్గా వస్తుంది. లైన్స్ కూడా స్ట్రేట్గా వస్తాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.